మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం జూన్ నెలలోకి అడుగుపెట్టాం. 2026లో ఆల్రెడీ జూన్ మాసం హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయినట్టే. జూన్ మాసంలోకి అడుగు పెడుతూ 31వ తారీఖు నుంచి మే 31 నుంచి 6వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సో దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది అందరికీ తెలిసిందే, చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చిందే, జూన్ 2వ తారీఖు నుంచి ఈ వారం నుంచే గురు భగవానుడి ఉచ్చస్థితి సంచారం కర్కాటక రాశిలో హంస మహాపురుష యోగం. సో దీని గురించి అన్ని రాశులకి సపరేట్ వీడియోస్ కూడా చేశాం. సో గురుడి కర్కాటక రాశి ఉచ్చస్థితిలోకి రావటం వన్ ఆఫ్ ద మేజర్ ట్రాన్సిట్గా మనం చెప్పుకోవాలి ఈ వారం. అలాగే బుధుడు కూడా మిథున రాశి తన స్వక్షేత్రంలోకి వృషభ రాశి నుంచి రావడం జరిగింది. సో మేజర్గా ఈ రెండు గ్రహాల యొక్క ట్రాన్సిట్ మనకి జరిగింది. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక శని భగవానుడు మీనరాశిలో, కుజుడు స్వక్షేత్రంలో మేషరాశిలో, వృషభంలో రవి యొక్క సంచారం, బుధ శుక్రులు మిథునంలో, కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, రాహు అలాగే కుంభరాశిలో సంచారంలో ఉంటున్నారు. ముఖ్యంగా చంద్రుని యొక్క గమనం మనం చూస్తే వృశ్చిక ధనుర్ మీనరాశుల మీదగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం ఆధారంగా అలాగే మిగతా గ్రహస్థితి ఆధారంగా కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి లాభంలో రవి, దశమంలో కుజుడు రెండు గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. ఏదైతే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం, ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్ ఫర్ కర్కాటక రాశి ఇన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. ముఖ్యంగా మార్స్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఫైటర్ అండ్ ఈ కలియుగంలో జనరల్గా కాంపిటేటివ్ వరల్డ్లో ముందు అందరికంటే మనం ముందు ఉండాలి, పై చేసి సాధించాలని అనే ఒక రకమైన ఈ అగ్రెషన్ ఇచ్చేది మార్స్. అలాంటి కుజుడు దశమ స్థానంలో జనరల్గా ఉండటం న్యాచురల్ ట్రాన్సిట్లో అంత ఇది కాదని చెప్పుకుంటాం, కానీ బట్ డైరెక్షనల్ స్ట్రెంత్ పరంగా ఆయనకున్న దిగ్బలం పైగా స్వక్షేత్రంలో ఉండటం వల్ల మీకున్న శక్తిని, మీకున్న ఎనర్జీని యాక్షన్ ఓరియంటెడ్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అనుకున్న పని అనుకున్నట్టు అవగొట్టడానికి చాలా వరకు మీరు మీ యొక్క ఎనర్జీని చక్కగా యూజ్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మెయిన్గా చూస్తే లాభస్థానంలో రవి యొక్క సంచారం కూడా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో కొద్దో గొప్ప కొంత పాజిటివ్నెస్ని ఈ రాశి వాళ్ళు పొందడానికి సంబంధించి లాభస్థానంలో రవి యొక్క సంచారం మనకి ఇక్కడ చాలా బాగా యూజ్ అవుతూ ఉంది. అలాగే శుక్రుడు కూడా 1000 స్థానంలో ఉన్నారు. జనరల్గా అన్ని గ్రహాలు కొంచెం 1000 స్థానంలోకి వస్తే మనం కన్ఫ్యూజ్ ఫీల్ అవుతాం, కానీ బట్ శుక్రుడు లాంటి గ్రహం 1000 స్థానంలో ఉండడం కొంచెం ప్లెజెంట్నెస్సే. సో అలాగే 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మంగళ, బుధ, గురు, శుక్ర, శని, చంద్రబలం కూడా ఈ రాశి వాళ్ళకి 5 రోజులు అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం నుంచి చంద్రుని యొక్క సంచారం యాక్చువల్గా నీచ చంద్రుడు, ఈ వారం నుంచే గురుడు రాశిలోకి రావటం, ఉచ్చలోకి రావటం, కర్కాటక రాశిలోకి మీ రాశిలోకి రావటం పంచమహాపురుష యోగంగా చెప్పుకోవటం. దీని మీద అన్ని రాశులకి వీడియో కూడా చేసాం మనం. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ సమ్ గుడ్ టైమ్ ఫర్ యువర్ ఎక్స్పెన్సెస్ కంప్రెస్, డిక్రీస్. మీ ఖర్చులు అనేవి తగ్గడానికి చాలా వరకు కూడా ఇక్కడ ఈ యొక్క ట్రాన్సిట్ గురువు గారిది ఇక్కడ బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. కంపారిటివ్ పోలిస్తే చాలా ఖర్చుల నుంచి మీరు బయటపడ్డ ఫీలింగ్ ఈ రాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు కర్కాటక రాశి వాళ్ళకి మనకు మేజర్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి గురుడు లాంటి ప్లానెట్ పైగా రాశిలోకి ఈ వారం నుంచి వస్తున్నారు. ఇట్ ఈస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్ అండ్ ఆప్టిమిజం, పైగా ఎగ్జాల్టెడ్ మోషన్లో ఉన్నారు ఉచ్చ స్థితిలో. సో కాబట్టి డెఫినెట్లీ సమ్ చేంజెస్ ఇన్ యువర్ హెల్త్ మ్యాటర్స్, ఇన్ యువర్ మీ ఆలోచనలకి సంబంధించి కావచ్చు, అన్నిట్లో కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే వారం ప్రారంభం చంద్రుని యొక్క పంచమ స్థానం సంచారం, అక్కడ రాశ్యాధిపతి కుజుడు కూడా దశమ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి
ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టైం మనీ, లేకపోతే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, వీటికన్నిటికంటే సెల్ఫ్గా మనం ఓన్గా ఏదైనా ప్రొఫెషన్ చేసి సంపాదించుకున్నదే మనకి చాలు అనుకునే ఒక రకమైన ఫీలింగ్ ప్రజెంట్ ఉండే పరిస్థితుల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వీళ్ళ పిల్లలు బిజీ అవటం, వీళ్ళ పిల్లలు బిజీలో పడటం, అది కూడా మనకు కనిపిస్తూ ఉంది ఈ వారం ప్రారంభం నుంచే. అలాగే మంగళ బుధవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే కనుక షష్టమంలో చంద్రుడు జనరల్గా యోగిస్తాడు. ఆ రాశి అధిపతి గురుడు కూడా ఈ రాశి వాళ్ళకి రాశిలోకి వచ్చి ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ యాక్చువల్గా గురుడు ఇక్కడ ధనస్సు, మీనానికి రెండింటికి కూడా అధిపతి, ఒక రాశికి రెండు రాశులకి. సో స్పిరిచువాలిటీతో పాటుగా మీ డైలీ రొటీన్ కూడా ఇక్కడి నుంచి పెరిగే ఆస్కారాలు, సర్వీస్ ఓరియంటెడ్ సిచ్యువేషన్స్ కూడా మీకు ఈ వారం నుంచి నెమ్మదిగా ఎదురయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మీ మెంటర్స్ కావచ్చు, గురువులు కావచ్చు, ఫాదర్ కావచ్చు, వాళ్ళ సపోర్ట్, వాళ్ళ యొక్క డైరెక్షన్ మీకు చాలా వరకు బాగా ఉపయోగపడే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎవరైతే ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్ గురించి వస్తున్నారో డెఫినెట్గా రాశిలో ఉన్న గురుడు వాటి మీద కూడా మోర్ ఫోకస్ చేస్తారు. భాగ్యస్థానంలో ఉన్న శని ఏదైతే అదృష్టాన్ని, ఫార్చ్యూన్ని, లక్ని తగ్గిస్తూ ఉన్నారో, ఉచ్చస్థితిలోకి వచ్చిన గురుడు ఇక్కడి నుంచి ఆయన మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాక డెఫినెట్లీ యూ ఫీల్ సమ్ ఫార్చ్యూన్. ఎస్, నేను కొంత అదృష్టం నాకు ఉంది అనుకునే విధంగానే ఈ వారం నుంచి కదలికలు ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే మనకి ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సప్తమంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం. సో అలాగే గురువు గారి ఆస్పెక్ట్ కూడా డైరెక్ట్ చంద్రుడి మీద. ఆ రాశ్యాధిపతి శని భాగ్యస్థానంలో ఉన్నారు. సో కాబట్టి వివాహాది శుభకార్యాలకు సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం ఇక్కడ కొన్ని టఫ్ సిచ్యువేషన్స్, చాలా వరకు కూడా గ్రోత్ తగ్గిపోయింది అనుకున్న ఫీలింగ్స్ కావచ్చు, వీటన్నిటిలో కొంచెం ఊరట అనేది డెఫినెట్గా కర్కాటక రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి మెయిన్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక రవి యొక్క లాభస్థానం కూడా అద్భుతంగా చక్కగా యోగిస్తూ ఉంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ప్రస్తుతమైన పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ బుధుడి యొక్క వ్యయస్థాన సంచారం ఒకటి మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ వారం డెఫినెట్గా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం ఒకటి చాలా మంచిది. అలాగే ఈ రాశికి అష్టమ రాహు దోషం కూడా ఉంది. కాబట్టి దుర్గామాత ఆరాధన, అలాగే అర్ధకాయ మహావీరం, రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, వీటి వల్ల ఇంకా మంచి ప్లెజెంట్ రిజల్ట్స్ అనేవి కర్కాటక రాశి వారికి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.